హాయ్ హలో వెల్కమ్ టు రుద్ర న్యూస్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనను వ్యతిరేకిస్తున్న మందకృష్ణ మాదిగ అభిమానాన్ని సంపాదించుకున్నారు. ఎస్సీ ఉపకులాల వర్గీకరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కమిట్మెంట్ ను మందకృష్ణ మాదిగ అభినందించారు. ఒక కమిట్మెంట్ తో వర్గీకరణ ప్రక్రియను చేపట్టిన ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి ఒక సోదరుడిగా అండగా ఉంటానని మందకృష్ణ మాదిగ తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డిని మందకృష్ణ మాదిగ కలిశారు. ఈ సందర్భంగా ఉపకులాల వర్గీకరణలో పలు సమస్యలను సీఎంకు వివరించారు. రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా మాదిగ ఉపకులాలకు మేలు చేయాలనే మంచి లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఉందని సీఎం రేవంత్ రెడ్డి మందకృష్ణకు తెలిపారు. అసెంబ్లీలో చర్చించి కేబినెట్ సబ్ కమిటీ వేసి న్యాయ కమిషన్ వేసి నివేదికలను వేగంగా తీసుకొని కేబినెట్ లో చర్చించి అసెంబ్లీలోనే నిర్ణయం తీసుకున్నామని గుర్తు చేశారు. దీనివల్ల ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా చేశామని, వర్గీకరణకు తీర్మానం చేయాలని ప్రతిపక్ష ఎమ్మెల్యేగా అసెంబ్లీలో కొట్లాడిన విషయాన్ని గుర్తు చేశారు. సమస్యలు, అభ్యంతరాలను కేబినెట్ సబ్ కమిటీతో పాటు కమిషన్ దృష్టికి తీసుకువెళ్లాలని సీఎం సూచించారు. సీఎం సూచన మేరకు మందకృష్ణ మాదిగ ఎస్సీ వర్గీకరణపై కేబినెట్ సబ్ కమిటీకి నేతృత్వం వహిస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా ఎస్సీ వర్గీకరణలో ఉపకులాల వారీగా చేపట్టవలసిన అంశాలపై చర్చించారు. ఎస్సీ వర్గీకరణను రాష్ట్రాలు చేసుకోవచ్చునని సుప్రీంకోర్టు ప్రకటించిన తర్వాత దేశంలోనే మొట్టమొదటిసారి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో వర్గీకరణ చేస్తానని ప్రకటించారు. అయితే ఈ వర్గీకరణ కోసం జీవితాంతం పోరాడిన మందకృష్ణ రేవంత్ రెడ్డి ప్రకటనను హర్షించలేదు. తమకు నమ్మకం లేదని ఈ మధ్య కాలంలో ఉద్యమం కూడా ప్రకటించారు. దాంతో ఇక నుంచి వచ్చే ఉద్యోగ ప్రకటనలన్నీ వర్గీకరణ తర్వాతే ఉంటాయని అన్నారు. అసెంబ్లీలో వర్గీకరణ తీర్మానం ప్రవేశపెట్టిన రోజు కూడా మందకృష్ణ మాదిగ చావు డప్పు కార్యక్రమాన్ని ప్రకటించారు. కానీ అనుమతి లభించకపోవటంతో వాయిదా వేశారు. ఈలోపు అసెంబ్లీలో వర్గీకరణ బిల్లు పాస్ కావటంతో ఆయన సైలెంట్ అయ్యారు. ఇప్పుడు నేరుగా వచ్చి రేవంత్ రెడ్డిని పొగడటంతో ఓ మిషన్ పూర్తి అయినట్లు అయ్యింది. ఇంతకుముందు మందకృష్ణ పూర్తి స్థాయిలో బీజేపీకి మద్దతుగా ఉండేవారు. ఆ పార్టీకే ఓటు వేయమని చెప్పేవారు. అయితే ఇప్పుడు ఆ పార్టీకి ఓటు వేయమని చెప్పకపోయినా కాంగ్రెస్ పట్ల మాత్రం వ్యతిరేకత లేనట్లే అనుకోవచ్చు. ఇలాంటి మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్ర టీవీ.